ఒక ట్రేడింగ్ యాప్‌ని ఎలా వాడాలి? ఏ ఆప్షన్‌లు ఎక్కడుంటాయి? ఏది నొక్కితే ఏం జరుగుతుంది? అని ఈ ఇన్ఫర్మేషన్, ఈ నాలెడ్జ్ లేకపోతే ఈ ప్రాక్టీస్ లేకుండా గనుక మీరు ట్రేడింగ్ స్టార్ట్ చేశారు అనుకుంటే, మీ తప్పు లేకుండా జస్ట్ ట్రేడింగ్ టూల్, ట్రేడింగ్ యాప్ లేదా మీ సాఫ్ట్‌వేర్‌ని ఎలా వాడాలో తెలియకపోవడం వల్ల కూడా లాస్ చేసుకుంటారు. సో, ఈ వీడియోలో మనం ఎగ్జాక్ట్‌గా అదే నేర్చుకోబోతున్నాము. అండ్ కొత్తగా బిగినింగ్‌గా ఇప్పుడిప్పుడే ఎవరైతే ట్రేడింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి కొంచెం భయం ఉంటుంది. ఏది నొక్కితే ఏమైపోతుందో, అసలు ఆ ఫస్ట్ ట్రేడ్ తీసుకోవడానికే చాలా భయపడుతూ ఉంటారు కదా. సో ఆ ట్రేడ్ మీలో ఉండే ఆ ఫస్ట్ వచ్చే ఆ భయంని పోగొట్టే ఎపిసోడ్ ఇది. ఎందుకంటే మీతో పాటు నేను కూడా ట్రేడ్ చేసి చూపించబోతున్నాను. కానీ మనం మెయిన్ టాపిక్ లో పెళ్లి కంటే ముందర అగైన్ నేను మళ్ళీ ఒకసారి వెనక్కి ఒక 1 స్టెప్ బ్యాక్ తీసుకొని మీ అందరూ చూపించే ప్రేమ అవ్వచ్చు, సపోర్ట్ అవ్వచ్చు, కమెంట్ సెక్షన్ లో అసలు ఏంట్రా బాబు ఆ ప్రేమ, ఒక కమెంట్ పెట్టి అటెండెన్స్ మార్క్ చేయండి అంటే ఎంత ఆనెస్టీతో, ఎంత సిన్సియర్గా నేర్చుకోవాలనే ప్యాషన్తో ప్రతి ఒక్కళ్ళు కింద కమెంట్లు పెడుతున్నారు. సో ఫస్ట్ ఆ వెరీ బిగ్ థ్యాంక్ యూ. అగైన్ నేను ప్రతి ఒక్కళ్ళకి రిప్లై ఇవ్వలేకపోతున్నాను. మ్యాక్సిమం చాలా మందికి లైక్ చేయడము, కొంతమంది రెలవెంట్ ఉన్న కమెంట్స్కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. బట్ అగైన్ మీ ఆ సపోర్ట్ ఇంకా అలాగే కంటిన్యూ అవుతుందని ఆశిస్తున్నాను. త్రూ అవుట్ ద సిరీస్ అందరం గ్రో అవ్వాలి. ఇంకా ఇప్పుడు మన మెయిన్ వీడియో టాపిక్లోకి వచ్చేస్తే, మనం ఒక ట్రేడింగ్ యాప్లో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి, ట్రేడింగ్ యాప్లో ఏది నొక్కితే ఏమవుతుంది, మనం డబ్బుల్ని ఎలా యాడ్ చేసుకోవాలి, స్టాక్స్ ని వాచ్ లిస్ట్ లోకి ఎలా యాడ్ చేసుకోవాలి, దాని నుంచి బై ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలి, అది ఇంట్రాడే అయితే ఏం చేయాలి, పొజిషనల్ అయితే ఎలాంటి ఆప్షన్స్ ని సెలెక్ట్ చేయాలి, మనం స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవచ్చు, టార్గెట్ ఎలా పెట్టుకోవచ్చు, మనం ప్రాఫిట్ చేసిన తర్వాత డబ్బుల్ని విత్డ్రా ఎలా చేసుకోవచ్చు, అండ్ జస్ట్ ఈక్విటీ ఒకటే కాకుండా ఫ్యూచర్స్ అవ్వచ్చు, ఆప్షన్స్ అవ్వచ్చు, వాటిలో కూడా ట్రేడ్స్ ని ఎలా ప్లేస్ చేయాలి, ఇలా అన్నిటి గురించి ఇన్ డీటెయిల్డ్ గా ఒక ప్రాక్టికల్ లైవ్ డెమోతో ఒక వాక్ త్రూ అనేది మీకు ఈ వీడియోలో ఇచ్చేస్తాను. సో మనం ఆ వీడియోలోకి వెళ్ళే కంటే ముందర ఇప్పుడు మనము 6th ఎపిసోడ్ లో చేస్తున్నాము. అండ్ ఈ ఎపిసోడ్ లో మనం ఈ ట్రేడింగ్ వాక్ త్రూ చేస్తున్నాం. కానీ 5th ఎపిసోడ్ లో అసలు మీకు డీమ్యాట్ అకౌంట్ అంటే ఏంటి, ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏంటి, మీరు ఎక్కడ ట్రేడింగ్ అకౌంట్ అండ్ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలని చెప్పి చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకంటే మీకు ట్రేడింగ్ అకౌంట్ ఉంటేనే కదా, అప్పుడే కదా ఈ వీడియో మీకు అర్థమవుతుంది. సో దానికోసం మీకు ఇంకా ట్రేడింగ్ అండ్ డీమ్యాట్ అకౌంట్ లేకపోతే ఫస్ట్ లాస్ట్ వీడియో చూడండి, చూసి ఒక దగ్గర అకౌంట్ ఓపెన్ చేసుకొని ఆ తర్వాత ఈ వీడియో చూసారనుకుంటే పర్ఫెక్ట్ క్లారిటీతో మనం ఏం చేస్తున్నామని మీకు అర్థమైపోతుంది. అండ్ అదే కాకుండా ఇంకా ప్రీవియస్ గా 1 నుంచి 4 ఎపిసోడ్స్ వరకు కూడా మనం చేస్తున్నాము. సో ఇంకా మన సిరీస్ లో ఫస్ట్ నుంచి 4th ఎపిసోడ్ వరకు కూడా మీరు చూడలేదు అనుకుంటే ఇక్కడ ఐ కార్డ్ లో కింద డిస్క్రిప్షన్ లో మన ప్లేలిస్ట్ లింక్ ఉంటుంది. సో అక్కడ లైన్ గా వీడియోస్ చూసారనుకుంటే సూపర్ క్లారిటీతో సూపర్ గా ముందరికి వెళ్ళిపోవచ్చు. ఇంకా ఆబ్వియస్లీ మన ఛానల్ కి ఫస్ట్ టైం ఎవరైతే వచ్చి నన్ను చూస్తున్నారో వాళ్ళకి ఇంకా నా గురించి తెలియకపోవచ్చు, కాబట్టి నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకోవాలంటే నా పేరు నిహాల్. నేను మార్కెట్ లో ఒక ఫుల్ టైం ఆప్షన్స్ ట్రేడర్ ని, ఇంకా మార్కెట్స్ లో ఇన్వెస్ట్ కూడా చేస్తుంటాను. అండ్ మీరు చూస్తున్న ఈ వీడియోస్ అవ్వచ్చు, మిగతా అన్ని వీడియోస్ నేను చెప్పేదానికి కాంప్లిమెంటరీగా అమేజింగ్ గా ఎడిట్ చేసి మీకు బెటర్ గా అర్థమయ్యేలా చేసేది మాత్రం మన ఎడిటర్ బషీర్. సో ఇదేమో నా గురించి. ఇంకా మీ గురించి నాకు తెలియదు కాబట్టి ఏం చేయాలి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వ్యూవర్స్ కి అయితే ఆల్రెడీ తెలిసే ఉంటుంది కమెంట్ సెక్షన్ లో అటెండెన్స్ ఎలా మార్క్ చేసుకోవాలని. సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కమెంట్ సెక్షన్ లోకి వెళ్ళిపోయి మీ పేరు పక్కన హాయో హెల్లోనో ప్రెజెంట్ అని ఏదో చేస్తే మీరు నా వీడియోస్ చూస్తున్నారని నాకు అర్థమవుతుంది. సో మీరు ఆ పని ఫస్ట్ చేసేస్తే ఇంకా మన A to Z రెవల్యూషన్ మొదలు పెట్టేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ నా మొబైల్లో నేను నా జెరోదా అకౌంట్ ఓపెన్ చేసి ఆ మొబైల్ అప్లికేషన్తో మీరు ఎలా ట్రేడ్ చేయొచ్చు, ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పి స్టెప్ బై స్టెప్ ట్యూటోరియల్ చూపిస్తాను. ఎందుకంటే మన లాస్ట్ వీడియోలో ఎపిసోడ్ 5లో జెరోదానే అందరికీ ఆల్మోస్ట్ బెటర్ అని అర్థం చేసుకున్నాం కదా. సో మీరు అకౌంట్ ఆల్రెడీ ఓపెన్ చేసేసి ఉంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, ఇక్కడ జెరోదా కైట్ అని ఉంది కదా, ఇప్పుడు నార్మల్గా జెరోదా అకౌంట్ ఓపెన్ చేస్తే జెరోదా పేరు ఉంది, కానీ వాళ్ళ యాక్చువల్ మొబైల్ అప్లికేషన్ పేరు కైట్ అని ఉంటుంది, KITE. సో మీరు ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాలి, చేసుకుంటే మీకు వచ్చేస్తుంది. సో అగైన్ మీరు ఇక్కడ చూడొచ్చు ఫైర్స్ ఉంది, సెన్సిబుల్ ఉంది. సో నా దగ్గర ఏవేవైతే ట్రేడింగ్ యాప్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఆల్రెడీ రివీల్ అయిపోయి ఉండొచ్చు. బట్ అగైన్ ఇక్కడ మనము కైట్ ట్యూటోరియల్ ఎలాగా అని చెప్పి ఫస్ట్ అర్థం చేసుకుందాం. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, కైట్ మొబైల్ అప్లికేషన్ ఓపెన్ చేసి లాగిన్ అయిపోగానే మనకి ఫస్ట్ లాగిన్ స్క్రీన్ ఇలా కనిపిస్తుంది. బట్ అగైన్ ఎవరైతే ఫస్ట్ టైం లాగిన్ అవుతున్నారో వాళ్ళకి ఇలాగ ఇండియా విక్స్ అవ్వచ్చు, నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ ఫిన్ సర్వీస్ అని ఇలా కనిపించకపోవచ్చు. నార్మల్ ప్లేలిస్ట్ ఉండి మీకు వేరే ఇంకేదన్నా స్టాక్స్ ఆల్రెడీ యాడ్ అయ్యి రావచ్చు. సో కానీ మీరు ఫస్ట్ బేసిక్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు యాప్ ఓపెన్ చేయగానే మీకు ఇలాగ కొన్ని ఆప్షన్లు ఉంటాయి. సో ఇక్కడ పైన మీకు ఉంది కదా ఇండిసెస్ మూవర్స్ అని. సో ఇలా ఇండిసెస్ మూవర్స్ అని కాకుండా వాచ్ లిస్ట్ 1. సో ఇక్కడ ఇండిసెస్ ప్లేస్లో వాచ్ లిస్ట్ 1 అని ఉంటుంది, ఇండిసెస్ మూవర్స్లో వాచ్ లిస్ట్ 2 అని ఉంటుంది, వాచ్ లిస్ట్ 3, 4, 5, 6 అని చెప్పి ఇలా కంటిన్యూస్గా మీకు వాచ్ లిస్ట్లు అనేవి పైన కనిపిస్తాయి. సో ఈ వాచ్ లిస్ట్ అంటే ఏంటి,
మీరు స్టాక్స్ని యాడ్ చేసి వాటిని ట్రాక్ చేసుకోవచ్చు. ఏ స్టాక్ ఎంత పెరుగుతోంది, ఏ స్టాక్ ఎంత పడిపోతుంది, డిఫరెంట్ సెగ్మెంట్స్లో అవ్వచ్చు, డిఫరెంట్ సెక్టర్స్లో అవ్వచ్చు, ఏ స్టాక్ ఎలా మూవ్ అవుతుందని ట్రాక్ చేసుకోవడానికి మనం ఈ వాచ్ లిస్ట్ని యూజ్ అనేది చేసుకుంటాము. తర్వాత మనకి పైన ఇక్కడ చిన్న యారో మార్క్ ఉంది కదా, దీని మీద మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఏం కనిపిస్తాయి, ఇక్కడ ఒకటి నిఫ్టీ 50 కనిపిస్తుంది. ఇక్కడ రైట్ సైడ్లో నేను బ్యాంక్ నిఫ్టీ చూస్ చేసుకున్నాను, కానీ మీరు ఫ్రెష్గా ఇప్పుడే ఫస్ట్ టైం అకౌంట్ ఓపెన్ చేస్తే మీకు సెన్సెక్స్ ఆప్షన్ కనిపిస్తుంది. సో ఒక దగ్గర నిఫ్టీ కనిపిస్తుంది, ఒక దగ్గర సెన్సెక్స్ కనిపిస్తుంది. సో నిఫ్టీ అంటే ఏంటి, సెన్సెక్స్ అంటే ఏంటి అని మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసేసుకున్నాము. సో దాంట్లోకి డీటెయిల్గా మళ్ళీ వెళ్ళట్లేదు. సో ఇక్కడ దాని తర్వాత కింద మనకి ఏం కనిపిస్తుంది అంటే, ఇక్కడ రైట్ సైడ్లో +5.5 4.5 అని ఇక్కడ కనిపిస్తుంది కదా, దాని పక్కన +0.02 అని ఉంది. సో ఈ +5 ఏంటి, +0.2 అని ఏంటి అని మనం చూసుకుంటే, +5 +6 +4 అని మూవ్ అవుతుంది కదా, ఇదేమో అమౌంట్ అంటే నిన్న ప్రీవియస్ డే క్లోజింగ్కి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ని బట్టి ఎంత పాయింట్స్ మూవ్ అయింది అని చెప్పి మనకి ఈ ప్లస్ అండ్ మైనస్ అనేది చూపిస్తుంది. అండ్ పక్కన పర్సెంటేజ్ ఏంటంటే నిన్న ప్రీవియస్ డే మార్కెట్ క్లోజింగ్ ప్రైస్కి ఇప్పుడు కరెంట్గా మార్కెట్ ఏదైతే ప్రైస్ రన్ అవుతుందో ఎంత పర్సెంటేజెస్లో నిఫ్టీ పైన ఉందా కింద ఉందా అని చెప్పి మనకి పర్సెంటేజ్ టర్మ్స్లో రిప్రజెంట్ చేస్తుంది. సో +0.00% అంటే ఏంటి, నిన్న మార్కెట్ ఇవాళ థర్స్డే రోజు నేను వీడియో షూట్ చేస్తున్నాను. సో నిన్న వెడ్నెస్డే రోజు రాత్రి 24,815.50 దగ్గరే నిఫ్టీ క్లోజ్ అయ్యింది అని మనకు చెప్తుంది. ఒకవేళ ప్లస్ మైనస్ ఎంత ఉంటే ఆ ప్లస్ మైనస్ ఎంత పాయింట్స్ మూవ్ అవుతుందని ఇక్కడ మనం ప్లస్ మైనస్ దగ్గర మనం చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కనిపిస్తుంది, బట్ మీకు సెన్సెక్స్ అనేది కనిపించవచ్చు. తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే ఫండ్స్ కూడా కనిపిస్తాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఈక్విటీలో 133.10 రూపీస్ నాకు బ్యాలెన్స్ ఉన్నట్టు కనిపిస్తుంది. అగైన్ కమోడిటీలో 0 అని చూపిస్తుంది. సో అగైన్ చాలా మందికి తెలియదు ఏంటంటే, మనం ఏదైతే ఫండ్స్ ట్రేడింగ్ అకౌంట్కి యాడ్ చేసుకుంటామో అది ఈక్విటీ ఇంకా కమోడిటీకి 2 డిఫరెంట్గా ఉంటాయి. మనం ఒకటే సింగిల్ క్యాపిటల్ కమోడిటీకి ఈక్విటీకి యూజ్ చేయలేము. సో అగైన్ ఈక్విటీలో అంటే మీరు ఇంట్రాడేలో స్టాక్స్ బై చేయొచ్చు, పొజిషనల్గా స్టాక్స్ బై సేల్ చేయొచ్చు, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ట్రేడ్ చేసుకోవచ్చు, అవన్నీ చేయొచ్చు. బట్ గోల్డ్, సిల్వర్, ఇలాంటి క్రూడ్ ఆయిల్ ఇలాంటివన్నీ ట్రేడ్ చేసుకోవడానికి కమోడిటీ కావాలి. ఆ అమౌంట్ మాత్రం మనం సపరేట్గా యూజ్ చేసుకోవాలి. అగైన్ టెన్షన్ పడకండి, కమోడిటీస్ ఏంటి అని మనం డీటెయిల్గా డిఫరెంట్ వీడియోస్లో మనం డిస్కస్ అనేది చేసుకుందాం. సో ఇక్కడ మనకి ఏంటి, ఇప్పుడు అవైలబుల్ ఫండ్స్ ఎన్ని ఉన్నాయని చెప్పి కూడా మనకి ఇక్కడ ఓవర్ వ్యూ వస్తుంది. తర్వాత ఇక్కడ మనం ఇంటూ మార్క్ క్లోజ్ చేసేసుకుంటే మనకి పైన వాచ్ లిస్ట్ వచ్చేసింది, డ్రాప్ డౌన్ మెనూ వచ్చేసింది. సో ఇక్కడ వాచ్ లిస్ట్లో స్టాక్స్ ఎలా యాడ్ చేసుకోవాలని మనం నెక్స్ట్ స్టెప్లో తెలుసుకుందాము. ఇప్పుడు మీరు కిందకు వచ్చేయండి. కిందకి ఇక్కడ మీరు చూస్తే కింద ఏమేమి ఉన్నాయి, ఇక్కడ వాచ్ లిస్ట్ ఉంది, పక్కన ఆర్డర్స్, పోర్ట్ఫోలియో, బిడ్స్, తర్వాత BX0395 ఉంది, అది మన ప్రొఫైల్. సో ఇక్కడ మనకి 1 2 3 4 5 ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో ఒక్కొక్క ఆప్షన్ మనలో ఏమేమి ఉంటాయి అని చెప్పి ఫస్ట్ మనం అర్థం చేసుకుందాం. కానీ ఫస్ట్ మనం ఏది చేయాలన్నా, స్టాక్ కొనాలన్నా, అమ్మాలన్నా, ఏది చేయాలన్నా అన్నిటికంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటి, మన ట్రేడింగ్ అకౌంట్కి డబ్బులు యాడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మన ట్రేడింగ్ అకౌంట్కి డబ్బులు యాడ్ చేసుకొని ఆ తర్వాత మనం చేసే ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ఈ కిందున్న 5 ఆప్షన్స్ కూడా మనకి కవర్ అయిపోతాయి. సో ఫస్ట్ నేను చేయాల్సింది డబ్బులు యాడ్ చేసుకోవడం. ఫస్ట్ అది ఎలాగో చేయాలో చూద్దాం. సో దానికి నేను ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో కిందున్న BX0395 ఉంది కదా, దీని మీద ట్యాప్ చేశాను. చేయగానే మనకి ఇక్కడ చాలా ఆప్షన్లు వచ్చేసాయి. సో ఇక్కడ నా పేరు వచ్చింది, ఈమెయిల్ ఐడి వచ్చింది, అగైన్ మీకు బ్లర్ అయిపోయి ఉండొచ్చు, బట్ అక్కడ ఈమెయిల్ ఐడి ఉంది. తర్వాత మనం కిందకు వస్తే ఫండ్స్ అని ఉంది, యాప్ కోడ్, ప్రొఫైల్, సెట్టింగ్స్, కనెక్టెడ్ యాప్స్, లాగౌట్, ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఇక్కడ ఫండ్స్ అని ఉంది కదా, ఈ ఫండ్స్ మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇప్పుడు ఫస్ట్ మనకి ఏంటి, అవైలబుల్ మార్జిన్ ఎంత ఉంది, క్యాష్ బ్యాక్ కొలాటరల్ అని మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ అవైలబుల్ మార్జిన్ ఎంత ఉంది, 133.10 రూపీస్ ఉంది. సో ఇప్పుడు మనం దీంట్లో డబ్బులు యాడ్ చేసుకోవాలంటే ఎలా యాడ్ చేసుకోవాలి, సింపుల్గా ఇక్కడ ఉంది గ్రీన్ బటన్, దీని మీద మీరు యాడ్ నొక్కి ఎంత ఒక 500 యాడ్ చేద్దామా, వీడియో ఎలాగో డెమోన్స్ట్రేషనే కదా, మేబీ ఒక 1000 రూపాయలు యాడ్ చేసుకుందాం. పోనీ ఒక 1000 రూపాయలు యాడ్ చేసుకుంటే దీన్ని మనము మీరు ఆల్రెడీ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకొని ఉంటారు కదా, ఆ బ్యాంక్ అకౌంట్ నెట్ బ్యాంకింగ్ అవ్వచ్చు లేదా యూపీఐ అవ్వచ్చు, ఆ 2 మార్గాల త్రూనే మీరు డబ్బులు అనేది యాడ్ చేయగలుగుతారు. మీరు వేరే అకౌంట్ ట్రై చేయాలనుకున్నా, వేరే యూపీఐ ఐడి ఇద్దామనుకున్నా అది వర్కౌట్ అనేది అవ్వదు. సో ఇక్కడ నేను 1000 యాడ్ చేశాను. ఇప్పుడు మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, యూపీఐ, గూగుల్ పే, నెట్ బ్యాంకింగ్. సో నెట్ బ్యాంకింగ్ ఒకవేళ మీరు 1 lakh అండర్లో కనుక మీరు ఫండ్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నారు అనుకుంటే ఎప్పుడూ కూడా గూగుల్ పే లేదా యూపీఐ సెలెక్ట్ చేసుకోండి. నెట్ బ్యాంకింగ్లో 9 రూపీస్ ప్లస్ GST ఛార్జ్ అవుతుంది. సో మీరు హ్యాపీగా యూపీఐ చూస్ చేసుకోండి. తర్వాత నేను ఇక్కడ యూపీఐ యాప్ని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇలాంటి ఒక ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ కింద సింపుల్గా యూపీఐ అని ఉంది కదా, నేను దాని మీద కంటిన్యూ అని నొక్కగానే మన యూపీఐ యాప్ ఓపెన్ అవుతుంది. అందులో మనం అప్రూవల్ ఇవ్వాలి. సో నేను ఫోన్పే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఫోన్పేలో మనకి ఆప్షన్ అనేది వచ్చేసింది, ఎస్ పేమెంట్ సక్సెస్ఫుల్. మనం ఇక్కడ ఫండ్స్ అనేవి యాడ్ చేసేసుకున్నాము. అగైన్ ఈ ఫండ్స్ ఎలా యాడ్ చేసుకుంటాము, అక్కడ పిన్ నేను ఏది నొక్కాను
అదంతా కూడా చాలా ఫాస్ట్ ట్రాక్లో నేను పెట్టేస్తాను, సో దట్ నా పిన్ మీ ఎవరికి తెలియకూడదు కాబట్టి. అండ్ ఇక్కడ మీకు ఆ కన్ఫర్మేషన్ కూడా వచ్చేస్తుంది, మీరు చూడొచ్చు 1000 రూపీస్ యాడ్ అని వచ్చింది కదా. సింపుల్గా మీరు క్లోజ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఇన్స్టెంట్గా 1133 రూపీస్ మన అకౌంట్లోకి వచ్చేసాయని చెప్తుంది. అగైన్ మీకు కావాలంటే ఇక్కడ విత్డ్రా కూడా చేసుకోవచ్చు. సో విత్డ్రా మీద నొక్కగానే మీరు విత్డ్రా అమౌంట్ ఎంత వస్తుంది అని చెప్పి ఇవాళ డే క్లోజ్ అయిన తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ మీరు చూడొచ్చు 133 అనే ఉంది. మరి నా 1000 రూపాయలు పోయాయి అని, 1000 రూపాయలు పోయినట్టు కాదు, ఇవాళ డే ఎండ్ అయిన తర్వాత ఎంతైతే క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంటుందో ఆ క్లోజింగ్ బ్యాలెన్స్ మీరు రేపు విత్డ్రా చేసుకోవచ్చు. ఓకే, సో ఇదేమో విత్డ్రావల్కి. సో ఇప్పుడు మనం ఫండ్స్ యాడ్ చేసుకున్నాం కాబట్టి మనం సింపుల్గా బ్యాక్ వచ్చి మళ్ళీ వాచ్ లిస్ట్ దగ్గరకు వచ్చేద్దాం. సో ఇక్కడ వాచ్ లిస్ట్లో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే మనకి ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ డిలీట్ చేసేస్తాను సో దట్ మనం ఫస్ట్ నుంచి యాడ్ చేసుకుందాం. సో ఫస్ట్ ఏం చేయొచ్చు అంటే నేను ఏం చేశాను, ఫస్ట్ అన్ని డిలీట్ చేసేసాను. ఇప్పుడు నాకు ఇక్కడ వాచ్ లిస్ట్లో నేను స్టాక్స్ని యాడ్ చేసుకోవాలి. అప్పుడు మీరు సింపుల్గా ఏం చేయొచ్చు, ఇక్కడ సర్చ్ బార్ ఉంది కదా, ఈ సర్చ్ బార్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కావాల్సిన స్టాక్ పేరుని మీరు సెర్చ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ టాటా మోటార్స్ అని సర్చ్ చేస్తున్నాను. అగైన్ ఎలాంటి రికమెండేషన్ లేదు, ఏది లేదు, ర్యాండమ్గా ఏదో స్టాక్ పేరు నాకు మైండ్లోకి వచ్చింది, నేను దాన్ని సర్చ్ చేస్తున్నాను. సో టాటా మోటార్స్ అని సర్చ్ చేయగానే మనకు 2 ఆప్షన్లు వచ్చాయి, పైనదేమో బిఎస్సి, కిందదేమో ఎన్ఎస్సి. అగైన్ బిఎస్సి అంటే ఏంటి, ఎన్ఎస్సి ఏంటి అని మనం ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాము. అండ్ అందులో ఎన్ఎస్సి కూడా చాలా హై వాల్యూమ్స్తో ఉండి ఎక్కువ లిక్విడిటీ ఉండే ఎక్స్చేంజ్ అని మనం అనుకున్నాం కదా. సో నేను ఎన్ఎస్సిలో ప్రిఫర్ చేస్తాను. సో ఇక్కడ ఏం చేయాలి, ఎన్ఎస్సి పక్కన ప్లస్ సింబల్ నొక్కాలి. సో ఇక్కడ మనం ఏం చేసుకున్నాము, నొక్కంగానే మనకి టాటా మోటార్స్ మన వాచ్ లిస్ట్లోకి యాడ్ అయిపోయింది. అండ్ ఈ వాచ్ లిస్ట్లోకి యాడ్ అవ్వగానే మనకి ఇక్కడ ఏం ఆప్షన్లు వస్తున్నాయి చూడండి. ఫస్ట్ ఇక్కడ లెఫ్ట్లో మనకి టాటా మోటార్స్ అని పేరు వచ్చింది, పక్కన ఎన్ఎస్సి సింబల్ కూడా వచ్చింది. అంటే మనం టాటా మోటార్స్ స్టాక్ ఎన్ఎస్సి స్టాక్ ఎక్స్చేంజ్లో పర్చేస్ చేస్తున్నాము అని మనం ఇక్కడ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకున్నాం. తర్వాత మనకి రైట్ సైడ్ వచ్చేటప్పటికి ఇక్కడ ఏమొచ్చిందో చూడండి, రైట్ సైడ్లో 673.73, 673.70 ప్రైస్ మూవ్ అవుతుంది చూడండి ఎవ్రీ సెకండ్. ఆ మూవ్ అయ్యే ప్రైస్ ఏంటి, ఇప్పుడు కరెంట్ డేట్లో లైవ్ మార్కెట్లో టాటా మోటార్స్ స్టాక్ రేట్ ఎంత ఉంది అని చెప్పి ఇక్కడ మూవ్ అవుతుంది. అండ్ ఎవ్రీ సెకండ్ ఎవరో ఒకళ్ళు బయింగ్ అండ్ సెల్లింగ్ చేస్తుంటారు కదా, సో ప్రైస్ మూవ్ అవుతూ ఉంటుంది కదా. సో అందుకనే ఇక్కడ ప్రైస్ మనకి లైవ్ డేటా అనేది కంటిన్యూస్గా అప్డేట్ అవుతుంది. అగైన్ కింద +3.50 అని ఉంది, పక్కన +0.51% అని ఉంది. అగైన్ ఇదేంటి, ఇందాక మీకు నిఫ్టీలో ఎక్స్ప్లెయిన్ చేసినట్టే నిన్న ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్ నుంచి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్కి టాటా మోటార్స్ ₹3.30 అప్లో ఉంది. పర్సంటేజ్ టర్మ్స్లో చూసుకుంటే 0.5% టాటా మోటార్స్ ఇవాళ స్టాక్ అప్ ఉంది అని చెప్పాను. సో మీకు నాకు తెలిసి 3rd ఎపిసోడ్లోనో 4th ఎపిసోడ్లోనో మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అదేంటి, మన A to Z స్టాక్ మార్కెట్ తెలుగులో మీరు నేర్చుకుంటున్నారంటే ఎప్పుడు కూడా ₹3, ₹4, ₹1, రోజుకి 10,000 సంపాదించినా 20,000 సంపాదించానా అని అలా కాకుండా ఎప్పుడు కూడా పర్సంటేజ్ టర్మ్స్లో మాత్రమే మాట్లాడుకోవాలి, అలానే క్యాలిక్యులేట్ చేసుకోవాలి, అలాగే కమ్యూనికేషన్ ఉండాలి. సో నాకు ప్రయారిటీ ఏంటి, టాటా మోటార్స్ ఇవాళ 0.5% స్టాక్ అప్ ఉంది అని చెప్పి. సో మనం ఇక్కడ ఉన్న డేటాతో అబ్జర్వ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేశాను, ఒక్కటే స్టాక్ నాకు అబ్జర్వ్ చేశాను. కానీ ఇక్కడ మీరు ఏం చేయొచ్చు, ఇక్కడ చూడొచ్చు 1/100 అని ఉంది. సో 1/100 అంటే ఏంటి, నేను 100 స్టాక్స్ని యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఏ స్టాక్స్ని అయితే ట్రాక్ చేద్దాం అనుకుంటానో, ఏ స్టాక్స్ అయితే నాకు ఇంట్రెస్ట్ ఉందో 100 స్టాక్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. సో యాడ్ చేయాలంటే మళ్ళీ ఏం చేయాలి, సింపుల్గా సెర్చ్లోకి వెళ్ళిపోయి మేబీ మనము రిలయన్స్ని సర్చ్ చేద్దాం. రిలయన్స్ని సర్చ్ చేసి ప్లస్ నొక్కితే రిలయన్స్ యాడ్ అయిపోతుంది. సో ఇక్కడ నేను ఏం చేశాను, 2 స్టాక్స్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు నాకు మేబీ ఈటీఎఫ్స్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది అనుకోండి, అప్పుడు నేను ఏం చేస్తాను, ఈటీఎఫ్స్. సో ఇప్పుడు మన నిఫ్టీ ఈటీఎఫ్ ఏది, నిఫ్టీ వీస్. సో దాన్ని కూడా నేను యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసి ఇక్కడ ఏంటి, ఈటీఎఫ్ కూడా వచ్చేస్తుంది. సరే ఈటీఎఫ్ వచ్చేసింది, నాకు మేబీ నిఫ్టీ ఫ్యూచర్ కాంట్రాక్ట్ కూడా నాకు ఉంటే బాగుంటుంది అంటే మళ్ళీ ఏం చేసుకోవచ్చు, సేమ్ ఇదే సెర్చ్లోకి వచ్చి నిఫ్టీ ఎఫ్యూటీ అని కొట్టారనుకోండి, నిఫ్టీ ఫ్యూచర్స్, జూన్ ఫ్యూచర్స్, జూలై ఫ్యూచర్స్, ఆగస్ట్ ఫ్యూచర్స్ వచ్చాయి. అగైన్ ఈ ఫ్యూచర్స్లో ఎలా ట్రేడ్ చేస్తారో అవన్నీ నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు జస్ట్ మనము ఎలా యాడ్ చేసుకోవాలి అన్నది నేర్చుకుంటున్నాము. సో ఇప్పుడు మనకి 2 స్టాక్లు వచ్చేసాయి, ఒక ఈటీఎఫ్ వచ్చేసింది, ఒక ఫ్యూచర్ వచ్చేసింది. సో ఇప్పుడు ఆప్షన్స్లో ట్రేడ్ చేయాలంటే కూడా ఫస్ట్ ఆప్షన్స్ యాడ్ చేసుకోవాలి కదా. సో అగైన్ ఆప్షన్స్ ఏంటి, స్ట్రైక్ ప్రైజెస్ ఏంటి, అవన్నీ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ జస్ట్ వీడియో రిఫరెన్స్ కోసము ఆప్షన్ స్ట్రైక్ని కూడా ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాం. సో ఇప్పుడు మనకి ఎంత ఉంది, 24,850 దగ్గర ఉంది కదా. సో 24,850 అని మీరు నొక్కంగానే ఆటోమేటిక్గా నిఫ్టీ కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ 2 మీకు వచ్చేస్తాయి. ఇక్కడ W అని సింబల్ ఉంది కదా, ఇది ఉంటే వీక్లీ సింబల్ అని చెప్పి, తర్వాత మళ్ళీ మనకి 19th అంటే ఇవాళ డేట్ 19th ఇవాళ ఎక్స్పైరీ కదా. సో అందుకని మనకి ప్రైజెస్ కూడా ఇక్కడ వచ్చేసాయి. సో సింపుల్గా దీని కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ 2 ప్లస్లు నొక్కారనుకుంటే
అది కూడా మనం వాచ్ లిస్ట్లో యాడ్ అయిపోతుంది. ఇదేమో రూ. 2, ఇదేమో రూ. 22 అని చెప్పి మనకి వాచ్ లిస్ట్లో కూడా యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి ఒక్కసారి స్టాక్స్ వాచ్ లిస్ట్లోకి యాడ్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం బయింగ్ అవ్వచ్చు, సెల్లింగ్ అవ్వచ్చు చేయొచ్చు. సో మనం ఏదైనా స్టాక్లో బై ఆర్డర్ పెట్టాలన్నా, సెల్ ఆర్డర్ పెట్టాలన్నా కంపల్సరీ చేయాల్సింది ఏంటి, ఫస్ట్ వాచ్ లిస్ట్లోకి యాడ్ అనేది కంపల్సరీ చేసుకోవాల్సిందే. సో ఇప్పుడు అలాగా మీ క్రైటీరియాని బట్టి ఒక్కొక్క దగ్గర, ఇప్పుడు ఇక్కడ ఇండిసెస్ అని ఉంది కదా, సో ఇండిసెస్ అని నేను పెట్టుకున్నాను, కానీ మీకు ఇండిసెస్ ఇష్టం లేదు. సో అప్పుడు మీరు లాంగ్ ప్రెస్ చేశారనుకుంటే ఇక్కడ మీరు ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటి, మై ఇంట్రెస్ట్ అని పెట్టుకోవచ్చు. అప్పుడు మీ ఇంట్రెస్ట్ ఉన్న స్టాక్స్ని మీరు యాడ్ చేసుకున్నట్టు. సో అలాగే మీరు వాచ్ లిస్ట్ పేర్లు కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో అలాగే ఇక్కడ నాది ఏదో ఒక వాచ్ లిస్ట్ చూడండి, వాచ్ లిస్ట్ 5 అని. సో ఇవేంటి, గోల్డ్ బీస్, జూనియర్ బీస్, MO100, నిఫ్టీ బీస్, సిల్వర్ బీస్, లిక్విడ్ బీస్, ఇవేంటి ఈటీఎఫ్లు. నేను లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేసే ఈటీఎఫ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ట్రాక్ చేయడానికి నేను ఇక్కడ లిస్ట్ క్రియేట్ చేసి పెట్టుకున్నాను. సో అలాగే మీరు కూడా సెక్టర్ అవ్వచ్చు, లేకపోతే మీకు స్పెసిఫిక్ పోర్ట్ఫోలియో అవ్వచ్చు, మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్న అవ్వచ్చు, అలా డిఫరెంట్ వాచ్ లిస్ట్లో కూడా మీరు మెయింటైన్ చేసుకోవచ్చు. లేదా ఇంట్రాడే కోసం స్టాక్స్ అయితే ఇంట్రాడే అని పెట్టుకోండి, పొజిషన్ అయితే పొజిషన్లను పెట్టుకోండి. సో అలా మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు ఎలా అయినా స్టాక్స్ని యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే, అది అర్థమైపోయింది కదా. సో ఇప్పుడు స్టాక్స్ అన్నీ యాడ్ అయిపోయాయి. ఇప్పుడు మనము అన్నిటికంటే ఫస్ట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ కోసం చేయాలి అని అంటే ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చో ఫస్ట్ అది నేర్చుకుందాం. తర్వాత మనం మళ్ళీ ఇంట్రాడే కోసం కూడా ఏ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవాలో ఇంట్రాడే కోసం మళ్ళీ స్పెసిఫిక్గా చెప్తాను. ఓకే, సో ఫస్ట్ మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ కోసం చూద్దాం. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ అంటే మీ అందరికీ తెలుసు, నేను ఎప్పుడు కూడా ఈటీఎఫ్స్ సజెస్ట్ చేస్తాను ఇండివిజువల్ స్టాక్స్ కంటే. సో ఈటీఎఫ్స్ ఎందుకు బెటర్ ఏంటి అని మనము నెక్స్ట్ వీడియోలో ఓకే, చిన్న డిస్క్లైమర్, స్పాయిలర్ అలర్ట్ ఏంటంటే నెక్స్ట్ వీడియో ఎపిసోడ్ 7లో నేను నా పోర్ట్ఫోలియో మీకు ఓపెన్ చేసి నేను ఏ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఏ ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను, వాటితో ట్రేడ్ ఎలా చేస్తున్నాను, దాన్ని ప్లెడ్జ్ చేసి అవన్నీ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. బట్ అగైన్ ఆ టాపిక్ పక్కన పెడితే ఇప్పుడు ఈ టాపిక్లోకి వచ్చేస్తే ఈటీఎఫ్స్ నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను కాబట్టి ఇక్కడ నేను నిఫ్టీ బీసీ ఈటీఎఫ్స్ని లాంగ్ టర్మ్ కోసం, అంటే నేను కొని 1 year, 2 year, 5 year, 10 year లేదా స్వింగ్ ట్రేడింగ్ కోసమైనా అనుకోవచ్చు, డెలివరీ తీసుకుందాం అనుకుంటున్నాను షేర్స్. అంటే ఇవాళ కొని ఇవాళే అమ్మేయకుండా ఇవాళ కొని రేపు ఎల్లుండి 1 week, 1 month, 2 hours లేకపోతే 10 years, 100 years ఎప్పుడైనా తెలీదు, డెలివరీ తీసుకుంటున్నాను షేర్స్ అన్నదానికి ఏం చేయాలి, ఫస్ట్ నిఫ్టీ బీస్ మీద మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇక్కడ మీకు కింద ఆప్షన్లు వస్తాయి. నిఫ్టీ బీస్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత నడుస్తుంది. అగైన్ మీరు ఇక్కడ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, పైన గ్రీన్ కలర్ ఉంది, కొన్ని రెడ్ కలర్లో ఉన్నాయి. సో గ్రీన్ కలర్ ఏంటి, రెడ్ కలర్ ఏంటి, దీనికి సింపుల్ డెఫినేషన్ ఏంటంటే ప్రీవియస్ డే మార్కెట్ క్లోజ్ అయిన దగ్గర నుంచి ఇవాల్టి ప్రైస్ పైన అప్ ఉంది, పాజిటివ్లో ఉందంటే గ్రీన్లో కనిపిస్తుంది, రెడ్లో ఉందంటే నెగిటివ్లో కనిపిస్తుంది. అంటే ఏంటి, నిఫ్టీ బీస్ ఏదైతే ఉంటుందో నిన్న ఎప్పుడైతే క్లోజింగ్ ప్రైస్ ఉంటుందో దానికంటే లాస్లో నడుస్తుంది ఇప్పుడు నిఫ్టీ బీస్ అని అర్థము. అగైన్ రిలయన్స్ అవ్వచ్చు, నిన్న క్లోజింగ్ ప్రైస్కి ఇవాళ క్లోజింగ్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ పాజిటివ్లో ఉంది కాబట్టి మనకి గ్రీన్లో అనేది డెఫినెట్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలో చూసుకుందాం. సో ఇక్కడ నిఫ్టీ బీస్ని మీరు ట్యాప్ చేయగానే సింపుల్గా బై అండ్ సెల్ 2 ఆప్షన్లు వస్తాయి. మనం ఏం చేస్తున్నాము, ఇన్వెస్ట్ చేస్తున్నాము. దేనికోసము, స్వింగ్ ట్రేడింగ్ అవ్వచ్చు, లాంగ్ టర్మ్ అవ్వచ్చు. సో దానికోసం సింపుల్గా బై బటన్ మీద మీరు క్లిక్ చేయొచ్చు. కానీ అగైన్ ఇక్కడ మీకు వ్యూ చార్ట్ అని ఉంది కదా, దీని మీద మీరు వ్యూ చార్ట్ అని నొక్కితే ఆ స్టాక్ ప్రైస్ ఎలా మూవ్ అవుతుంది, పైకి కిందకి వస్తుంది. అగైన్ ఈ చార్ట్స్ని మీరు ఎలా అనలైజ్ చేయొచ్చు, ఇవన్నీ మనం తర్వాత వీడియోస్లో డిస్కస్ చేసుకుందాము. ఇప్పుడు ప్రెసెంట్ మన ఫోకస్ ఏంటి, బయింగ్ కాబట్టి సింపుల్గా బై బటన్ మీద మీరు నొక్కారు అని అనుకుంటే ఇక్కడ మీకు క్వాంటిటీ వస్తుంది. వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, ఎలాంటి తలనొప్పి లేదు, ఏం లేదు. సింపుల్గా ఇక్కడ క్వాంటిటీ ఎంటర్ చేయండి. 1 క్వాంటిటీయా, 2 క్వాంటిటీయా, 100 క్వాంటిటీయా, మీ ఇష్టం. వీడియో కోసం 1 క్వాంటిటీని ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత కింద ఇక్కడ లిమిట్ అని ఉంది కదా, ఈ లిమిట్ని మీరు మర్చిపోండి. ఇక్కడ యారో మార్క్స్ ఉంది కదా, దీని మీద మీరు క్లిక్ చేశారనుకుంటే అది మార్కెట్ ఆర్డర్కి వెళ్ళిపోతుంది. సో సింపుల్గా ఇక్కడ మార్కెట్ ఆర్డర్ని మీరు సెలెక్ట్ చేసి క్వాంటిటీ 1ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చిన్నగా ఒక కాలం ఉంది చూడండి, అమౌంట్ 278.25 ఉంది, ప్లస్ 0.01 అవైలబుల్ బ్యాలెన్స్ ఎంత ఉంది. సో ఇక్కడ ఏం చెప్తుంది మనకి, ఇది మనం ఈ షేర్ నిఫ్టీ బీస్ అవ్వచ్చు, లేకపోతే రేపు రిలయన్స్ సెలెక్ట్ చేసుకుంటే ఏదైనా సరే ఒక స్టాక్ కొనాలి అని అంటే మనకి ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి, ఎంత ఛార్జెస్ పడతాయి అని చెప్పి మనకి ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ డబ్బులు ఎంత ఖర్చు అవుతుంది, 278.15. ఎందుకు 278.15? ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ పైన చూడొచ్చు, మీరు కరెంట్ మార్కెట్ ప్రైస్ 278 ఉంది కాబట్టి మనం అంత అమౌంట్ ఇచ్చుకోవాలి. కాబట్టి మనం సింపుల్గా సెలెక్ట్ చేసి స్వైప్ టు బై, ఇక్కడ స్వైప్ టు బై నొక్కితే బై అయిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడే చాలా మందికి గుడ్డే డబ్బు అంటుంటుంది. ఇప్పుడు ఇది నొక్కితే డబ్బులు పోతాయా, ఇప్పుడు నొక్కితే ఏమైపోతుంది, సడన్గా చాలా లాస్ వచ్చేస్తుందా, ఏమైపోతుంది అని ఎక్కువ ఆలోచిస్తారు. ఇప్పుడు నేను సింపుల్గా స్వైప్ టు బై అని నొక్కేశాను. ఏమైంది, ఆర్డర్ కంప్లీటెడ్ అని వచ్చింది. అంతే కదా, ఇంకేమైనా అవుతుందా, ఏమవ్వదు. మన ఎంతైతే అమౌంట్ మనకు ఉన్నాయో ఆ అమౌంట్ యూటిలైజ్ అయ్యి ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోయింది. అరే ఆర్డర్ ప్లేస్ అయిపోయింది, మరి మన స్క్రీన్లో కనిపించట్లేదే.
ఇప్పుడు మన ఓపెన్ ఆర్డర్ నడుస్తుందా, ప్రాఫిట్ అండ్ లాస్ ఎంత వస్తుంది, మీరు స్క్రీన్ షాట్లలో చూస్తుంటారు కదా, ఇంత ప్రాఫిట్ నడుస్తుంది, ఇంత లాస్ వస్తుంది, ఇవన్నీ ఎక్కడ కనిపిస్తాయి? సో దానికోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ కింద ఒక బార్ ఉంది కదా, ఆర్డర్స్ అని ఉంది, పోర్ట్ఫోలియో అని ఉంది, బిడ్స్ ఉంది, ఇవన్నీ. సో ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే డైరెక్ట్ ఫస్ట్ పోర్ట్ఫోలియోకి వెళ్ళిపోదాం. ఈ పోర్ట్ఫోలియో మీరు క్లిక్ చేశారనుకుంటే ఇక్కడ మనకి 2 ట్యాబ్స్ ఉంటాయి, ఒకటి హోల్డింగ్స్, ఇంకోటి పొజిషన్స్. సో హోల్డింగ్స్లో ఏంటి, ఇప్పుడు నిఫ్టీ బీస్ మీరు ఆల్రెడీ పర్చేస్, ఇప్పుడు మనం ఒక నిఫ్టీ బీస్ని కొన్నాం కదా, కొని నేను ఇవాళే మళ్ళీ మార్కెట్లో అమ్మేయకుండా దాన్ని డెలివరీ తీసుకుంటే ఇక్కడ హోల్డింగ్స్లో మీకు ఇప్పుడు ఇక్కడ క్వాంటిటీ 1 అని కనిపిస్తుంది కదా, ఇలా క్వాంటిటీ 1 కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనం ఏ ప్రైస్కి కొన్నాము, ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది అని చెప్పి కూడా మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు మనం ఏం చేసాము, ఇప్పుడు ఆల్రెడీ ఒక ఆర్డర్ ప్లేస్ చేసాం. ఇప్పుడు ఆ ఆర్డర్ మనకి ఎక్కడ కనిపిస్తుంది, యాక్టివ్ ఆర్డర్స్లో. ఈ యాక్టివ్ పొజిషన్స్, యాక్టివ్ ఆర్డర్స్ ఎక్కడ ఉంటాయి, పొజిషన్స్ ట్యాబ్లో ఉంటుంది. సో ఇక్కడ పైన ఈ పొజిషన్స్ ట్యాబ్ మీద మీరు క్లిక్ చేయగానే ఇక్కడ మీకు వచ్చేస్తుంది చూడండి, మనం నిఫ్టీ బీస్ ఒక్క ఈటీఎఫ్ని పర్చేస్ చేసాము, ఎంత క్వాంటిటీ, 1 క్వాంటిటీ, యావరేజ్ ప్రైస్ ఎంత 278.18. ఈ యావరేజ్ ప్రైస్ ఇప్పుడు కదలదు, మనం ఏ ప్రైస్కి కొన్నామో ఆ ప్రైజే ఇక్కడ మీకు చూపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ రైట్ సైడ్లో ఏంటంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ మాత్రం మూవ్ అవుతూ ఉంటుంది, 278.18, 278.17, ఇలా కరెంట్ మార్కెట్ ప్రైస్ ఏదైతే మూవ్ అవుతుందో అది ఇక్కడ మూవ్ అవుతూ ఉంటుంది. తర్వాత ఇక్కడ పైన మీరు చూడొచ్చు హోల్డింగ్ అని ఉంది, సిఎన్సి అని ఉంది. సో హోల్డింగ్ అంటే ఏంటి, నేను నా షేర్స్ డెలివరీ తీసుకుంటాను, ఇంటికి తీసుకుని వెళ్తున్నాను, రేపు ఎల్లుండి ఎప్పుడప్పుడు నాకు నచ్చినప్పుడు అమ్ముకుంటాను, ఇవాళ కరెంట్ డేట్లో నేను అమ్మట్లేదు అని ఈ హోల్డింగ్ అనేది చెప్తోంది. అండ్ ఈ సిఎన్సి అంటే ఏంటి, క్యాష్ అండ్ క్యారీ అంటారు. అంటే ఏం లేదు, నేను డబ్బులు ఇచ్చాను, స్టాక్స్ కొనుక్కున్నాను, ఇంటికి తీసుకెళ్తున్నాను, నా షేర్స్ అన్ని నా డిమాట్ అకౌంట్లో స్టోర్ చేసుకుంటాను అని చెప్పి ఈ ఆర్డర్ అనేది చెప్తోంది. సో ఇలా మనం ఏం చేస్తాము, ఇన్వెస్టింగ్ చేస్తాము. ఇప్పుడు ఇన్వెస్టింగ్ చేసేసాం కరెక్టే, నాకు సడన్గా ఏదో భయం ఉంది. అదేంటి, నేను ఇవాళ ఇన్వెస్ట్ చేశాను కరెక్టే, కానీ ఇవాళే ఇదే రోజు కనుక స్టాక్ సడన్గా చాలా ఎక్కువ పడిపోతే అప్పుడు నాకు లాస్ వస్తుంది. సో నేను ఇవాళే స్టాప్ లాస్ పెడదాం అనుకుంటున్నాను అనుకుంటే స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవచ్చు, దానికి సింపుల్గా ఇక్కడ ఉంది కదా, ఈ ఆర్డర్ మీద మీరు క్లిక్ చేసి ఇక్కడ ఎగ్జిట్ బటన్ ఉంది కదా, ఈ ఎగ్జిట్ బటన్ మీద మీరు క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనం లాంగ్ టర్మ్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాము. సో ఇక్కడ అదే ఉందో లేదో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ సింపుల్గా మోర్ అని ఉంది కదా, ఈ మోర్ మీద మీరు క్లిక్ చేసి ఇక్కడ స్టాప్ లాస్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ని మీరు ఆన్ చేసుకోవాలి. చేసుకుంటే ఇక్కడ మనకి ఏమొచ్చాయి, కొన్ని వచ్చాయి, ట్రిగర్ ప్రైస్ అని వచ్చింది, ఇక్కడ పైన క్వాంటిటీ, మార్కెట్, ఇవో చాలా ఆప్షన్లు వచ్చాయి. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మనం ఏ ప్రైస్కి కొన్నాం, 278 రూపీస్కి కొన్నాం, 275 రూపీస్ కంటే మార్కెట్ కిందకు వచ్చేస్తే నా ఆర్డర్ ఆటోమేటిక్గా ఎగ్జిట్ అయిపోవాలి, నాకు 3 రూపాయల కంటే లాస్ ఎక్కువ వద్దు ఇవాళ రోజున అని అనుకుంటే అప్పుడు ఏం చేయొచ్చు, సింపుల్గా ఇక్కడ ట్రిగర్ ప్రైస్లో 275 అని ట్రిగర్ ప్రైస్ పెడుతున్నాను. సో ట్రిగర్ అంటే ఏంటి, 275 రాగానే మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయిపోవాలి అని సిస్టమ్కి మనం చెప్తున్న ఒక ఇన్స్ట్రక్షన్. తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ పక్కన ఇది ఉంది కదా లిమిట్ అని, ఈ లిమిట్ కూడా మనం పెట్టాలి. అంటే 275 మార్క్ టచ్ అవ్వగానే నా ఆర్డర్ ట్రిగర్ అవ్వాలి, అంటే నేను అమ్మేయడానికి రెడీగా ఉన్నానని సిస్టమ్కి అలర్ట్ వెళ్ళిపోవాలి. ఇప్పుడు 275 నుంచి సడన్గా 270కో లేకపోతే 265కో ఇంకా ఎక్కువ పడిపోయింది అనుకోండి, నాకు ఇంకా ఎక్కువ లాస్ వస్తుంది కదా. సో నేనేం చెప్తున్నానంటే 275 దగ్గర మార్కెట్కి అలర్ట్ ఇవ్వు, నేను అమ్మేయబోతున్నాను అని. కానీ ఎంత మ్యాక్సిమం, ఎంత ఫాస్ట్గా నాది అమ్ముడు పోవాలి, 274.5 అంటే ఏంటి, 275 ప్రైస్ టచ్ అవ్వగానే మార్కెట్కి ఇంటిమేషన్ ఇచ్చేయి నాకు ఈ స్టాక్ అమ్మేయాలని ఉంది. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ప్రైస్ ఎంత ఫాస్ట్గా పడిపోయినా నాకు ప్రాబ్లం లేదు, 274.5 రూపీస్ మధ్యలో అంటే 50 పైసా పడే లోపలే నా ఆర్డర్ బయటికి వెళ్ళిపోవాలి, అంతకు మించి నాకు లాస్ రాకూడదు అని లిమిట్ ఆర్డర్ పెడుతున్నాం. పెట్టి సింపుల్గా మనము స్వైప్ టు సెల్ అని చేసాము అని అనుకుంటే ఇక్కడ మీరు చూసారా ప్లేస్డ్ అని వచ్చింది. సో ఇప్పుడు ఇదేంటి, మనం స్టాప్ లాస్ ఆర్డర్ మార్కెట్కి ప్లేస్ చేసినట్టు మార్కెట్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. సరే అంతా బాగానే ఉంది, ఇక్కడేమో ఓపెన్ ఆర్డర్ కనిపిస్తుంది, మరి మన స్టాప్ లాస్ ఆర్డర్ ఎక్కడుంది అని మనం చూసుకుంటే ఇక్కడ సెకండ్ మనకి ఆర్డర్స్ ట్యాబ్ ఉంది కదా కింద, దీని మీద మీరు క్లిక్ చేశారనుకుంటే ఇక్కడ మీకు ఎగ్జిక్యూటెడ్లో ఏమో ఇప్పుడు ఆల్రెడీ ఓపెన్ ఉన్న ఆర్డర్ కనిపిస్తుంది, లెఫ్ట్కి స్వైప్ చేశారంటే ఓపెన్ ఆర్డర్స్లో మీకు ఇప్పుడు ఓపెన్ ఆర్డర్స్ కనిపిస్తాయి. సో ఇక్కడ ఏముందో చూడండి, నిఫ్టీ బీస్, ఎన్ఎస్సి, క్యాష్ అండ్ క్యారీ, స్టాప్ లాస్ ఎస్ఎల్ అని ఉంది కదా, ఎస్ఎల్ అంటే ఏంటి, ఇది స్టాప్ లాస్ ఆర్డర్ అర్థం అని సిస్టమ్ మనకు చెప్తోంది. తర్వాత ఇక్కడ మీకు ట్రిగ్గర్ పెండింగ్ అని కనిపిస్తుంది కదా, ట్రిగ్గర్ పెండింగ్ అంటే ఏంటి, ఇంకా మార్కెట్కి ట్రిగ్గర్ వెళ్ళలేదు అని. అగైన్ 275 వరకు మీరు ట్రిగ్గర్ ప్రైస్ పెట్టారు, 274.5 ఆ 50 పైసాలోనే మీరు మీ మార్కెట్లో ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోవాలని చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ కూడా మనకి ఇక్కడే కనిపిస్తున్నాయి. సో అంతా బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. ఇప్పుడు మీరు ప్రాఫిట్లో నడుస్తున్నారు అనేసి అనుకుందాం ఎగ్జాంపుల్కి. ఇప్పుడు మీకు ఏమనిపించిందంటే, సరే 275 కొంచెం మరీ ఎక్కువ స్టాప్ లాస్ లాగా అనిపిస్తుంది, ఇది కొంచెం 270
మేబీ 277 ఇంకో ₹2 స్టాప్ లాస్ తగ్గించుకుందాం అని మీకు అనిపించవచ్చు. అప్పుడు ఏం చేయొచ్చు, సింపుల్‌గా ఇదే ఆర్డర్ మీద మీరు ట్యాప్ చేసి మోడిఫై మీద మీరు నొక్కంగానే మీరు మళ్ళీ ఇక్కడ మోడిఫై చేసుకోవచ్చు. సో ఇది నాకు 275 కాదు 277 కావాలి, మళ్ళీ ఇదేమో 276.5 కావాలి అని చెప్పి మనం సింపుల్‌గా మోడిఫై మీద నొక్కామనుకుంటే కొత్త స్టాప్ లాస్ మనకి ఇక్కడ మోడిఫై అయిపోతుంది. సో ఇది ఇక్కడ చూడండి, ఇంతకు ముందర 275 ఉండేది 277, 276.5 అయింది. సో ఒకవేళ మార్కెట్లోకి ఈ ప్రైస్ రాగానే ఆటోమేటిక్గా నేనేం చేయకుండా ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోయి స్టాప్ లాస్ బుక్ అయిపోతుంది. ప్రాఫిట్ ఎలాగో మనం క్యారీ ఫార్వర్డ్ చేస్తాం కాబట్టి మనకు కావాల్సినప్పుడు ప్రాఫిట్ని మనం బుక్ అనేది చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఒక ఆర్డర్ని లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయాలంటే ఇలా యూస్ చేసుకొని మనం ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిట్ చేయట్లేదు ఎందుకంటే ఒక రీజన్ ఉంది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏంటంటే ఇంట్రాడే ఆర్డర్ ఎలా ప్లేస్ చేసుకోవాలో ఫస్ట్ అది కూడా తెలుసుకుందాం. సో అప్పుడు మీకు రెండు డిఫరెన్స్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ వాచ్ లిస్ట్లోకి వచ్చేస్తున్నాను. మేబీ మనం ఏం చేద్దాం అంటే టాటా మోటార్స్ ఉంది కదా, ఈ టాటా మోటార్స్లో ఒక ఇంట్రాడే ఆర్డర్ ప్లేస్ చేద్దాం. అంటే ఏంటి, నేను ఇవాళ స్టాక్ కొంటాను, ఇవాళే అమ్మేస్తాను. అగైన్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఫ్లాష్ అవుతుండొచ్చు, ప్రతి బ్రోకర్కి ఇండివిజువల్గా ఇంట్రాడే కట్ ఆఫ్ టైం అని ఉంటుంది. అంటే ఏంటి, నేను ఇవాళ ఆర్డర్ ప్లేస్ చేసుకున్నాను, జెరోదాలో అయితే 325 వరకు ఉంది, 325 లోపల నేను ఇవాళ కొన్న స్టాక్స్ మళ్ళీ అమ్మేస్తాను అని చెప్పి మనం వీళ్ళకి కన్ఫర్మేషన్ ఇస్తున్నాం. ఒకవేళ మనం అమ్మకపోతే బ్రోకరే ఆటోమేటిక్గా దాన్ని స్క్వేర్ ఆఫ్ చేస్తాడు, స్టాక్స్ మన తరఫున అమ్మేస్తాడు. సో దానివల్ల అడ్వాంటేజ్ కూడా ఉంది, అది కూడా మనం ఏంటో ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. సో ఓకే, ఇక్కడ మళ్ళీ మనం టాటా మోటార్స్ కొనాలంటే ఏం చేయాలి, సింపుల్గా దాని మీద ట్యాప్ చేసాము, ఇక్కడ బై మీద నొక్కాము. బై మీద నొక్కి ఈసారి ఏం చేయాలంటే ఇక్కడ మీకు ఇక్కడ రెండు ఆప్షన్లు ఉన్నాయి కదా, ఇంట్రాడే అండ్ లాంగ్ టర్మ్ అని. సో ఇక్కడ మనం ఏం చేయాలి, సింగిల్ డే ఇంట్రాడే అంటే ఏంటి, ఇవాళ కొన్నాము ఇవాళ అమ్మేసాము. సో దానికోసం మనం ఇక్కడ ఇంట్రాడే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇంట్రాడే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ మనకి క్వాంటిటీ ఎంత మీకు ఆల్రెడీ మీకు ఇందాక చెప్పేశాను. సో ఇప్పుడు మనకి స్టాప్ లాస్ అవసరం లేదు కాబట్టి దీన్ని ఆఫ్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ లిమిట్ ప్రైస్ కూడా మనకు అవసరం లేదు కాబట్టి ఈ ఆరోస్ నొక్కారనుకుంటే అది మార్కెట్ ప్రైస్కి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఒక మంచి విషయం ఆలోచించండి, ఇదేంటంటే ఇప్పుడు మనకి టాటా మోటార్స్ ప్రైస్ ఎంత ఉంది, 673.20 నడుస్తుంది. ఇందాక మనము నిఫ్టీ బీస్ కొనేటప్పుడు కూడా మార్కెట్ ప్రైస్ ఎంత ఉందో అంత పెట్టే కొనుక్కున్నాం కదా. కానీ ఇప్పుడు ఇదే కొంచెం కిందకు వచ్చేసి మనది ఇంట్రాడే ఆర్డర్ కదా. ఇంట్రాడే ఆర్డర్ అంటే ఏంటి, 915 నుంచి 325 లోపల నేను స్టాక్ కొంటాను అమ్మేస్తానని చెప్పి బ్రోకర్కి చెప్తున్నాము. సో ఇప్పుడు బ్రోకర్కి కాన్ఫిడెన్స్ ఏంటి, ఈ స్టాక్ ఇంట్రాడేలో ఎంత పడుతుంది, ఎంత పడినా కూడా నేను స్క్వేర్ ఆఫ్ చేసేసుకుంటున్నాను కదా, నాకు రిస్క్ ఎక్కువ లేదు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే మనకి మార్జిన్ అనేది ఇస్తూ ఉంటారు, లెవరేజ్ అనేది ఇస్తారు. అంటే 1/5 ప్రైస్లోనే 100 రూపీస్ ఉన్న స్టాక్ 20 రూపాయలకి మనల్ని కొనడానికి ఇస్తాడు. బాగుంది కదా. సో ఇక్కడ మీరు చూడండి 673 రూపీస్ ఉండే స్టాక్ ప్రైస్ ఇప్పుడు 673 అని ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ నేను దీన్ని రిఫ్రెష్ చేస్తే మీరు చూడండి 134.68 రూపీస్ ఉంటే చాలు, నేను ఈ స్టాక్లో ఇంట్రాడేలో బయింగ్ అనేది చేయొచ్చు. 673 రూపీస్ ఉండే స్టాకు 134 రూపీస్గా నేను కొనగలుగుతున్నాను ఇంట్రాడే బేసిస్లో అయితే. సో ఇంట్రాడే ఆప్షన్ అయితే మీరు అలా చూస్ చేసుకొని సింపుల్గా ఇంట్రాడే సెలెక్ట్ చేసుకొని స్వైప్ టు బై అని నొక్కాలి. స్వైప్ టు బై నొక్కగానే మళ్ళీ ఏమవుతుంది, ఆర్డర్ కంప్లీటెడ్, దీన్ని క్లోజ్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ ఓపెన్ ఆర్డర్ మనకి ఎక్కడ కనిపిస్తుంది, పోర్ట్ఫోలియోలో. సో పోర్ట్ఫోలియో ఓపెన్ చేసుకోగానే పొజిషన్స్ చూడంగానే మనకి ఇక్కడ టాటా మోటార్స్ వచ్చేసి చూడండి, క్వాంటిటీ ఎంత 1 క్వాంటిటీ, మళ్ళీ మనకి యావరేజ్ ఎంత 673 రూపీస్. ఇదంతా మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినట్టే ఇక్కడ ప్రైస్ అనేది మూవ్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఒక్కటి అర్థం చేయండి, ఇక్కడ MIS అని ఉంది, పైనేమో హోల్డింగ్ CNC అని ఉంది. సో MIS అంటే ఏంటి, ఎంఐఎస్ అంటే ఇంట్రాడేలోనే క్లోజ్ చేసేస్తాము ఈ పొజిషన్ అని చెప్పి బ్రోకర్ మనకి ఇస్తున్న ఇండికేషన్ ఇది. సో ఇది ఎంఐఎస్ ఆర్డర్, ఇది వాళ్ళే క్లోజ్ అయిపోతుంది. కానీ నిఫ్టీ బీస్ నేను లాంగ్ టర్మ్ హోల్డింగ్ లాగా లాంగ్ టర్మ్గా క్యారీ ఫార్వర్డ్ కూడా చేసుకోగలుగుతాను, ఇది నిఫ్టీ బీస్తో. సో ఇప్పుడు మనకి ఆర్డర్ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి, రెస్పాన్సిబుల్గా నేర్చుకోవడానికి వస్తూ నా నుంచి ఎప్పుడు మీరు వినేది ఏంటి, లాస్ కట్ డౌన్ చేసుకోవడం అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఏం చేయాలి, టాటా మోటార్స్ నేను ఇవాళ కొన్నాను కరెక్టే, అంతా బాగానే ఉంది అబ్బాయి. ఇప్పుడు 673.55 దగ్గర కొన్నాను, 671 రూపీస్ కంటే తక్కువ వస్తే, లేదా 670 అనుకుందాం, రౌండ్ నెంబర్, 670 రూపీస్ కంటే తక్కువ వస్తే ఇవాల్టి రోజున నాకు టాటా మోటార్స్ ఎగ్జిట్ అయిపోవాలి అని అంటే మనం ఎలా పెట్టుకుంటాము, సింపుల్గా దీని మీద క్లిక్ చేసాము, ఎగ్జిట్ నొక్కాము, స్టాప్ లాస్ని సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ మనం ట్రిగర్ ప్రైస్ పెట్టుకోవాలి కదా, ట్రిగర్ ప్రైస్ ఎంత 670, మళ్ళీ మనకి లిమిట్ ప్రైస్ ఎంత 670 కాబట్టి ½ పైసా తక్కువ కదా, 669.5 పెడుతున్నాను. సో 670 మార్కెట్కి ట్రిగర్ ఇవ్వు, నేను ఎగ్జిట్ అయిపోతాను, 669.5 లోపల నా ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోవాలని చెప్పి ఇక్కడ సింపుల్గా నేను స్వైప్ టు సెల్ అనేది చేసేసాను. సో ఇక్కడ ఏమైంది, స్టాప్ లాస్ ఆర్డర్ నాకు ప్లేస్ అయిపోయింది. ఓకే, ఇది ఓపెన్ ఆర్డర్స్లో మనకు కనిపిస్తుంది. ఓపెన్ ఆర్డర్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ చూడండి టాటా మోటార్స్ ట్రిగ్గర్ పెండింగ్ అని ఉంది. సో ఇక్కడ ట్రిగ్గర్ పెండింగ్ అంటే మనం 660 మనం ఎంత తీసుకున్నాము,
673లో తీసుకున్నాము, 670 కంటే తక్కువ వస్తే ఆర్డర్ ఎగ్జిట్ అయిపోవాలి అని చెప్పి మనం సిస్టమ్కి ఇచ్చేసాము. సో ఇప్పుడు మనం ఇంట్రాడేలో ట్రేడింగ్ చేసేటప్పుడు మనకి ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది. స్టాప్ లాస్ పెట్టాము అంటే ఏంటి, రిస్క్ కట్ డౌన్ చేసాము అంటే ఈ రిస్క్ వస్తే మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయిపోవాలి అని. ఇప్పుడు దీన్నే మనము టార్గెట్ ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు ఏంటి, 673.55 దగ్గర ఉన్నాము, నాకు 675 1.5 రూపీస్ ప్రాఫిట్ వస్తే చాలు, నేను ప్రాఫిట్ బుక్ చేసేసుకుంటాను అని అది కూడా సిస్టమ్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు. అది ఎలా చేసుకుంటాము, సింపుల్గా అగైన్ మళ్ళీ టాటా మోటార్స్ మీద మీరు క్లిక్ చేసి ఎగ్జిట్ బటన్ మీద మళ్ళీ నార్మల్గా నొక్కి, ఈసారి ఏంటంటే స్టాప్ లాస్ కాకుండా ఇక్కడ మార్కెట్ అని ఉంది కదా దీని మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ లిమిట్ ప్రైస్లో మీరు కొన్న ప్రైస్ కంటే ఎక్కువ ప్రైస్ ఇవ్వాలి, అంటే మీ టార్గెట్ ప్రైస్ ఇవ్వాలి. సో ఇక్కడ 673 కదా, మనం ఏమనుకున్నాం 675 రూపీస్ వస్తే నాకు చాలు, 675 ఎప్పుడైతే మార్కెట్ టచ్ అవుతుందో నా ఆర్డర్ ఎగ్జిట్ అయిపోవాలి, ప్రాఫిట్ బుకింగ్ జరిగిపోవాలి అని. సో ప్రైస్ ఇచ్చాము, సింపుల్గా స్వైప్ టు సెల్ నొక్కగానే ఆర్డర్ ప్లేస్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి, మీకు ఇక్కడ మళ్ళీ ఆర్డర్స్లో ఓపెన్ ఆర్డర్స్లో మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఏముంది, టాటా మోటార్స్ ఒక సెల్ ఆర్డర్ ఉంది, టాటా మోటార్స్ ఇంకో సెల్ ఆర్డర్ ఉంది. సో ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తోంది, 669.50 లేదా 670 రూపీస్ వస్తే ఎగ్జిట్ అయిపో, లాస్ బుక్ చేసేయి. లేదు, సెకండ్ కేస్ సినారియో ఏంటి, 675 రూపీస్ టచ్ అయితే ప్రాఫిట్ బుక్ కూడా బుక్ చేసాయని చెప్పి కూడా మనం రెండు ఆర్డర్లో సిస్టమ్కి ఇచ్చేసాం. సో ఇప్పుడు నేను ఏం చేయొచ్చు, హ్యాపీగా ఫోన్ ఇక్కడ పక్కన పెట్టేసి నా రెగ్యులర్ పనులు నేను ఏవో చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏమవుతుంది, పొద్దున్న 9 o'clock 10 o'clock ట్రేడ్ తీసుకున్నాను, ఆర్డర్లో సిస్టమ్స్ ప్లే చేశాను, ఇంకా పెట్టేశాను, ఇంకా నేను అసలు ఫోన్ని చూడక్కర్లేదు కూడా, ఆటోమేటిక్గా టార్గెట్ హిట్ అయితే ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది, ఎగ్జిట్ అయిపోతుంది. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయినా ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది, లాస్ బుక్ అయిపోతుంది. సో సూపర్ కదా. సో ఇలాగా స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవాలి, టార్గెట్ ఎలా పెట్టుకోవాలో కూడా మనకు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఆర్డర్ ప్లేస్ చేశారా వదిలేశారా అంటే ఆటోమేటిక్గా లెవెల్స్ రాగానే ట్రిగర్ అయిపోయి బయింగ్ సెల్లింగ్ ఆటోమేటిక్గా సిస్టమే చేస్తుంది. అండ్ ఈ విషయం మీకు తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అగైన్ దీన్ని మీరు మాడిఫై ఎలా చేసుకోవచ్చు, సింపుల్గా దీన్ని మాడిఫై చేసుకోవచ్చు. ఇలా మాడిఫై చేసుకొని మీరు ప్రైజెస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు టార్గెట్ స్టాప్ లాస్ ఇవన్నీ అవసరం లేదు, నేను మాన్యువల్గానే ఎంట్రీ ఎగ్జిట్ తీసుకుంటాను అంటే అప్పుడు ఏం చేయొచ్చు, అగైన్ మీరు మీ పోర్ట్ఫోలియోకి వచ్చారు, పొజిషన్స్ ట్యాబ్లోకి వచ్చేసారు, సింపుల్గా టాటా మోటార్స్ మీద కొట్టి ఇక్కడ ఎగ్జిట్ అని ఉంది కదా, ఎగ్జిట్ అని నొక్కి సింపుల్గా స్వైప్ టు సెల్ అని నొక్కేసారు అనుకుంటే ఎగ్జిట్ అయిపోతుంది. నిఫ్టీ బీస్ కూడా ఉంది, నాకు సింపుల్గా ఇవన్నీ వద్దు, ఎగ్జిట్ అయిపోతా అంటే నొక్కారు, ఎగ్జిట్ కొట్టారు, స్వైప్ టు సెల్ చేశారు, ఎగ్జిట్ అయిపోయింది స్టాకు. ఇప్పుడు అంత బాగానే ఉంది, ఎగ్జిట్ అయిపోయింది, పొజిషన్స్ ఏదో ఇవాళ ఎంత 2 పైసలు ప్రాఫిట్ చేసుకున్నాను, బట్ అగైన్ బ్రోకరేజ్ కట్టుకోవాలి, అది వేరే విషయం. బట్ ఇక్కడ 2 పైసలు ప్రాఫిట్ వచ్చింది, అంతా బాగానే ఉంది, సూపర్ అనుకోవచ్చు. కానీ మనం మర్చిపోతున్నది ఏంటి, మన ఓపెన్ ఆర్డర్స్ ఇంకా పెండింగ్గా ఉన్నాయి. సిస్టమ్కి తెలీదు మీ దగ్గర ఓపెన్ పొజిషన్స్ ఉన్నాయా, క్లోజ్ పొజిషన్స్ ఉన్నాయా, సిస్టమ్కి తెలీదు, సిస్టమ్ పిచ్చిది. సో మనం ఏం చేయాలి, ఇక్కడ ఆర్డర్స్లోకి వెళ్ళి మళ్ళీ ఓపెన్ ఆర్డర్స్ ఉంది కదా, ఈ ఓపెన్ ఆర్డర్స్లోకి వెళ్ళి అంటే మీరు మాన్యువల్గా ఎగ్జిట్ చేస్తే ఇక్కడ ఓపెన్ ఆర్డర్స్ ఉంటాయి కదా, వీటిని మళ్ళీ మీరు ఒక్కొక్కటిగా క్యాన్సిల్ అనేది చేసుకోవాలి. లేదు అని అంటే సెల్ ఆర్డర్ మళ్ళీ ప్లేస్ అయిపోతుంది, అప్పుడు మళ్ళీ ఓపెన్ పొజిషన్లోకి వస్తుంది. సో మీరు మాన్యువల్గా కనుక ఎగ్జిట్ అవుతే కనుక ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆర్డర్స్ని క్యాన్సిల్ చేయండి. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోండి, ఓపెన్ టార్గెట్ ప్రైస్ ఉంటుంది కదా దాన్ని క్యాన్సిల్ చేసుకోవాలి. లేదా టార్గెట్ హిట్ అయిపోయింది అనుకోండి, ఓపెన్ స్టాప్ లాస్ ఆర్డర్ ఉంటుంది, దాన్ని మీరు ఎగ్జిట్ అనేది చేసుకోవాలి. అండ్ తర్వాత మీరు ఇక్కడ పొజిషన్స్లో చూస్తే ఇంతగా యాక్టివ్లో ఉండి క్వాంటిటీ 0011 అని ఉంది, ఇది కొంచెం డార్క్గా లైవ్గా ఉంది కదా. ఇప్పుడు మీరు చూస్తే డెల్గా డమ్ అయిపోయింది, కొంచెం ఒపాసిటీ అనేది తగ్గిపోయింది కదా. సో ఇదేంటి, మీకు పొజిషన్స్ ఏవి ఓపెన్ లేవు అని మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ విధంగా మీరు లాంగ్ టర్మ్ కోసం స్టాక్స్ అవ్వచ్చు, లేకపోతే ఇంట్రాడే కోసం స్టాక్స్ అవ్వచ్చు, బయింగ్ అండ్ సెల్లింగ్ మీరు చేసుకోవచ్చు. తర్వాత మీరు ఇంకొక విషయం మీకు క్విక్గా నేర్పించేది ఏంటంటే, ఇదే వాచ్ లిస్ట్లో మనం ఒక ఆప్షన్ని కూడా బయింగ్ అండ్ సెల్లింగ్ చేసి ట్రై చేద్దాం. ఓకే, సో ఇక్కడ మనకి నిఫ్టీ 24,850 ఉంది. సో ఒకసారి నిఫ్టీ వాల్యూ చూద్దాం, 24,800 దగ్గర ఉంది. సో నేను ఎట్ ద మనీ ఎప్పుడు కొనుక్కోమని చెప్తాను కదా. సో 24,800 కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ రెండింటిని యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసి ఇక్కడ ఒక ఆప్షన్ని మనం బై చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా, సో ఇక్కడ నేను పుట్ ఆప్షన్ ఏదో బై చేస్తున్నాను, 3 రూపీస్ దగ్గర ఉంది కదా. సో సింపుల్గా దీన్ని బై చేయాలంటే ఇక్కడ బై నొక్కి అగైన్ మీరు ఇక్కడ ఓవర్ నైట్ ఇంట్రాడే మీరు సెలెక్ట్ చేసుకోకర్లేదు, ఇది ఆప్షన్ కాంట్రాక్ట్ కాబట్టి మీరు సింపుల్గా వచ్చి ఇక్కడ మీరు ప్రైస్ ఎంత అవుతుందో కూడా మీకు కింద వస్తుంది. సింపుల్గా స్వైప్ టు బై నొక్కేస్తే ఏమవుతుంది, ఆప్షన్ మీరు బై చేశారు, ఎక్కడ వస్తుంది, పొజిషన్స్ ట్యాబ్లో వస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ప్రైస్ ఎలా అయితే మూవ్ అవుతుందో ప్రైస్ మూవ్మెంట్ని బట్టి మనకి ఇక్కడ పిఎన్ఎల్లో కూడా మూవ్మెంట్ వస్తుంది. సో ఇప్పుడు మనము ఆర్డర్ తీసేసుకున్నాము, ఆప్షన్స్ ట్రేడ్, అమ్మో ఇందాకైతే ఇది ఎంత ₹0.5 అలా ఇలా మూవ్ అవుతుంది, కానీ ఇక్కడ ఆప్షన్ ప్రైస్ చూడండి ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఎందుకు, ఇక్కడ క్వాంటిటీ ఎంత ఉంది చూడండి, క్వాంటిటీ 75 రూపీస్ ఉంది. సో 75 క్వాంటిటీ ఉంది కాబట్టి నిఫ్టీ ఒక్కొక్క రూపాయి అంటే మన ఈ ఆప్షన్ ప్రీమియం ప్రైస్ 1 రూపీ మూవ్ అవుతే
మన పిఎన్ఎల్ కూడా 1 రూపీతో మూవ్ అవుతుంది. సో మీరు ఎంత క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే పిఎన్ఎల్ ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుంది. బట్ అగైన్ మనం శానిటీగా ఉండి కామ్గా ఉండి మనం మంచిగా థాట్తో మనం ట్రేడ్స్ తీసుకోవాలి అంటే క్వాంటిటీ ఎప్పుడు కూడా మనం హ్యాండిల్ చేసేలాంటి క్వాంటిటీ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ 1 క్వాంటిటీ ఉంది, నేను దీన్ని వదిలేసినా కూడా నాకు పెద్ద ప్రాబ్లం లేదు, పోతా పోయింది అనుకుంటాను. ఎందుకు 1 క్వాంటిటీ ఎంత పోతుంది మ్యాక్సిమం. అందుకని అలా మీరు ఆ కాన్ఫిడెన్స్తో కూడా మీరు ట్రేడింగ్ అనేది చేయొచ్చు. బట్ అగైన్ ఇప్పుడు మనం ట్రేడ్ తీసుకున్నాము, మనం ఏం చేయాలి, స్టాప్ లాస్ పెట్టాలి. స్టాప్ లాస్ ఎలా పెడతాం, సింపుల్గా మళ్ళీ అదే పెట్టి ఎగ్జిట్ నొక్కాను, ఎగ్జిట్ నొక్కి స్టాప్ లాస్ సెలెక్ట్ చేస్తున్నాను. ట్రిగర్ ప్రైస్ మేబీ 1 రూపీ అని పెడుతున్నాను. మనం మళ్ళీ దీనికి వచ్చేసి 0.5 అని పెడుతున్నాను. సో ఏంటి 1 రూపీ హిట్ అవ్వగానే నా ఆర్డర్ ఎగ్జిట్ అయిపోవాలి, నాకు 2.75 రూపీస్ ఎంతో లాస్ వస్తుంది కదా, ఆ లాస్లో నాకు ఎగ్జిట్ అయిపోవాలని చెప్పి స్టాప్ లాస్ ఆర్డర్ నేను పెట్టాను. సో ఇది ఏమైపోయింది, మనకు మళ్ళీ ఓపెన్ ఆర్డర్స్లో వచ్చేసింది. చూడండి ట్రిగ్గర్ పెండింగ్ అని ఉంది కదా ఎస్ఎల్ ఆర్డర్, ఇది నా ఎస్ఎల్ ఆర్డర్. మరి ఇప్పుడు ప్రాఫిట్ వృద్ధి కూడా పెట్టుకుందాం. సో మళ్ళీ కిందకు వచ్చాము, ఎగ్జిట్ నొక్కాము. ఇప్పుడు స్టాప్ లాస్ కాకుండా ఇక్కడ లిమిట్ ఆర్డర్ పెట్టుకోవాలి. సో ఈ లిమిట్ ఆర్డర్ ఏంటి, మనం ఇప్పుడు 3 రూపీస్ నడుస్తుంది కదా, ఇక్కడ 4 రూపీస్ అని పెట్టి సింపుల్గా స్వైప్ టు సెల్ అని పెడుతున్నాను. స్వైప్ టు సెల్ అంటే ఏంటి, ఇప్పుడు నాకు 4 రూపాయలు మార్కెట్లో టచ్ కాగానే ఆటోమేటిక్గా పొజిషన్ ఎగ్జిట్ అయిపోవాలి అని చెప్పి నేను ఇక్కడ మార్కెట్కి చెప్పాను. సో దీన్ని మనం సింపుల్గా క్లోజ్ చేసామంటే ఇప్పుడు ఇది 1 రూపీకి వెళ్ళింది అని అంటే ఎగ్జిట్ అయిపోతుంది. 4 రూపీస్ టచ్ అయినా కూడా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగిపోతుంది మనకి మార్కెట్లో. లేదు ఎగ్జిట్ చేయాలి మాన్యువల్గా అనుకుంటే సింపుల్గా మీరు దీని మీద క్లిక్ చేసి ఎగ్జిట్ బటన్ మీద నొక్కి సింపుల్గా ఇలా స్వైప్ టు సెల్ నొక్కారనుకుంటే ఆటోమేటిక్గా ఆర్డర్ కూడా ఎగ్జిట్ అనేది అయిపోతుంది. అగైన్ ఇవాళ వీడియో డెమోన్స్ట్రేషన్కి ఇప్పుడు 74.98 రూపీస్ ఏదో నాకు ఇవాళ లాస్ బుక్ చేసుకున్నాను. బట్ ఈ 74.98 ఎగ్జాక్ట్గా 75 రూపీస్ అంతే లాస్ వస్తుందా, రాదు. ఇక్కడ ఆప్షన్ ట్రేడ్ తీసుకున్నాను అంటే ఆల్మోస్ట్ ఒక 50 రూపాయలు ఏదో దానికి బ్రోకరేజ్ పోతుంది. తర్వాత ఈ 2 ట్రేడ్స్కి కూడా ఇంకొక 1-2 రూపీస్ ఏదో పోతుంది అనుకుంటా. సో మొత్తము నాకు ఇవాళ దాంట్లో 50 అవి అనుకున్నా 100+ రూపీస్ నాకు లాస్ వచ్చింది. అండ్ ఇదే ట్రేడింగ్ రియాలిటీ. మనకి ఇక్కడ ఏదైతే పిఎన్ఎల్ 75 రూపీస్ కనిపిస్తుందో ఇది కాకుండా బ్రోకరేజెస్ అండ్ చార్జెస్ అండ్ ట్యాక్సెస్ కూడా పడతాయి. అండ్ దీని గురించి డీటెయిల్డ్గా నేను ప్రీవియస్ ఎపిసోడ్లో కూడా డిస్కస్ చేశాను. సో కన్ఫ్యూజన్ ఉంటే ఆ వీడియో కూడా మీరు చూడండి. తర్వాత అగైన్ మీరు ఈ ఆర్డర్స్ ట్యాబ్లోకి వచ్చేసి మొత్తం ఆర్డర్స్ అన్నిటిని కూడా క్యాన్సిల్ అనేది చేయండి. నేను ఇక్కడ క్యాన్సిల్ చేసేసాను, మీరు చూడండి క్యాన్సిల్డ్ అని చెప్పి. సో ఆర్డర్స్ అన్నిటిని కూడా మీరు క్యాన్సిల్ అనేది చేసేయాలి. సో ఇప్పుడు మీరు అంతా చేస్తే ఇప్పుడు ఈ 74 రూపీస్ లాస్ వచ్చింది కదా, ఈ 74 రూపీస్ లాస్ మనకి ఇక్కడ ఫండ్స్లో కూడా కనిపిస్తుంది. సో నేను రిఫ్రెష్ చేస్తే మీరు చూడండి యూజ్డ్ మార్జిన్ 74.98 అని చూపిస్తుంది. అంటే ఏంటి, నేను 5 రూపీస్ లాస్ చేసుకున్నాను కదా, సో ఈ మార్జిన్ పోయింది నాకు, నేను మళ్ళీ రాదు అని ఇక్కడ చెప్తోంది. సో ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఏంటి, ఈ 75 రూపీస్ మనం 115 ఇదంతా 1133 మనకి బ్యాలెన్స్ ఉండాలి కదా. సో దాంట్లో ఇప్పుడు 1058.12 మనకి మిగిలింది. ఇప్పుడు దీంట్లో బ్రోకరేజెస్ చార్జెస్ అన్నీ కూడా కట్ అయిన తర్వాత ఫైనల్ అమౌంట్ ఎంతైతే వస్తుందో అది నేను విత్డ్రా అనేది చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఒక స్టాక్ని బయింగ్ అండ్ సెల్లింగ్ అనేది చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా మిగిలిపోయింది ఏంటంటే ఇక్కడ బిడ్స్ అని ఉంది కదా, సో ఈ బిడ్స్లో ఏంటో మనం దాన్ని అర్థం చేసుకుందాం. సో బిడ్స్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఐపీఓ అని ఉంటుంది. సో ఇక్కడ ఏంటి, ఇప్పుడు కరెంట్ మార్కెట్లో రన్ అవుతున్న ఐపీఓస్ ఏవి ఓపెన్గా ఉన్నాయని చెప్పి మీరు వాటిని సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. అగైన్ ఒక కంపెనీ ఐపీఓకి ఎందుకు వస్తుంది, దాని ప్రాసెస్ ఏంటి మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో సిమిలర్గా మీరు ఐపీఓలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఓపెన్ ఐపీఓస్ ఇక్కడ వస్తాయి. దీన్ని మీరు క్లిక్ చేయగానే అప్లై అని నొక్కగానే అగైన్ మీ యూపీఐతో కనెక్ట్ అవుతుంది. అలా మీరు ఐపీఓస్లో అప్లై చేసుకోవచ్చు. తర్వాత గవర్నమెంట్ సెక్యూరిటీస్ అవ్వచ్చు, లేదా కొన్ని షేర్స్ ఆప్షన్స్లోకి వస్తాయి. సో ఆప్షన్స్లో ఉండే షేర్స్ కూడా మనకి ఇక్కడ వస్తాయి. వీటిని కూడా మీరు డైరెక్ట్గా ఇక్కడ నుంచే పర్చేస్ అనేది చేసుకోవచ్చు. తర్వాత మనకి మళ్ళీ ఇంకా ఆర్డర్ సెక్షన్లోకి వచ్చేస్తే అక్కడ ఇంకొన్ని ఫీచర్స్ ఉన్నాయి. సో దాంట్లో మీరు చూసుకుంటే ఓపెన్ ఆర్డర్స్, ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్స్ ఇవి ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసాను. తర్వాత జీటీటీ ఆర్డర్స్ ఏంటంటే గుడ్ టిల్ ట్రిగర్డ్. అంటే ఇప్పుడు సపోజ్ మనము ఇక్కడ ఎగ్జాంపుల్లో తీసుకున్నాం, టాటా మోటార్స్ 672 రూపీస్ దగ్గర ఉంది. ఎప్పుడెప్పుడైతే టాటా మోటార్స్ మేబీ ఒక 10% ఫాల్ అయిందో 20% ఫాల్ అయిందో ఏదో 650 రూపీస్కి, ఇవాళ కాదు ఫ్యూచర్ డేట్లో ఎప్పుడైనా 650 రూపీస్కి కనుక టాటా మోటార్స్ వస్తే ఆటోమేటిక్గా ఇన్ని షేర్లు బై చేయి అని చెప్పి మనము ఇక్కడ జీటీటీ ఆర్డర్లో పెట్టుకోవచ్చు. అగైన్ ఈ జీటీటీ ఆర్డర్ని ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు, టాటా మోటార్స్లోకి వచ్చి కింద ఇక్కడ మీరు చూడొచ్చు క్రియేట్ జీటీటీ అని ఉంది కదా. సో ఈ క్రియేట్ జీటీటీ మీద మీరు క్లిక్ చేసి మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం, బై చేద్దాం అనుకుంటున్నాం. ట్రిగర్ ప్రైస్ ఎంత, మనం ఇందాకేమనుకున్నాం 650 అనుకున్నాం కదా. సో 650 ఇక్కడ యాడ్ చేసి మనం సింపుల్గా క్రియేట్ జీటీటీ అని నొక్కితే మనకి జీటీటీ ప్రైస్ అనేది ట్రిగర్ అవుతుంది. అది ఇక్కడ మనకి జీటీటీ ఆర్డర్స్లో ఇక్కడ మనకు కనిపిస్తుంది యాక్టివ్. సో 650 రూపీస్కి టాటా మోటార్స్ ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా మనకు ఒక షేర్ అనేది బై అయ్యి మన అకౌంట్లోకి వచ్చేస్తుంది. అగైన్ దీన్ని మోడిఫై చేసుకోవాలంటే ఇక్కడ చేసుకోవచ్చు, డిలీట్ చేయాలంటే కూడా ఇలా డిలీట్ అనేది మీరు చేసుకోవచ్చు. తర్వాత మనకి మిగిలింది ఏంటంటే
బాస్కెట్స్. సో ఈ బాస్కెట్ ఏంటంటే ఇప్పుడు ఇన్వెస్టింగ్ బాస్కెట్ అని ఉంది చూడండి. దీని మీద మీరు క్లిక్ చేస్తే మీరు ఆటోమేటిక్‌గా ఒక బాస్కెట్ క్రియేట్ చేసుకోవచ్చు. నిఫ్టీ బీసు, జూనియర్ బీసు, సిల్వర్ బీసు. నిఫ్టీ ఏంటి లార్జ్ క్యాప్, జూనియర్ బీసు లార్జ్ క్యాప్, సిల్వర్ బీసు. ఈ మూడిట్లో నేను ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎంతో అంత క్వాంటిటీ అనుకుంటే అగైన్ ఇది ఎలాంటి రికమెండేషన్ కాదు. ఇది నా ఇన్వెస్ట్‌మెంట్ బాస్కెట్ కూడా కాదు. జస్ట్ ఎగ్జాంపుల్ కోసం తీసుకొచ్చాను. ఓకే. చేసుకుంటే ఇందులో ఇన్వెస్ట్ చేయాలంటే రిక్వైర్డ్ మార్జిన్ నాకు ఎంత కావాలి, 10,000 కావాలి ఈ బాస్కెట్ ఇన్వెస్ట్ చేయాలంటే అని ఒక్కొక్క స్టాక్ ఇండివిజువల్గా కాకుండా అన్నీ ఒకటేసారి బల్క్లో కొనడానికి కూడా మనం ఈ బాస్కెట్ ఫీచర్ని యూజ్ అనేది చేసుకోవచ్చు. ఓకే. ఇలా ఏమో బాస్కెట్ ఫీచర్ వర్కౌట్ అవుతుంది. తర్వాత మీకు ఏదైనా ఎస్ఐపీస్ ఉన్నాయి, ఎవ్రీ మంత్ ఒక ఫిక్స్డ్ ఇంత అమౌంట్ ఈ స్టాక్లో వెళ్ళిపోవాలి అనుకుంటే ఇక్కడ ఎస్ఐపిని క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ అలర్ట్స్లో ఏంటంటే ఇప్పుడు మీకు రిలయన్స్ ఉంది, ఇక్కడ మీరు కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ సెట్ అలర్ట్ ఉంది. అంటే ఏంటి, ఇప్పుడు రిలయన్స్ 1400 ప్రైస్ దగ్గర ఉంది కదా, సో ఇప్పుడు 1500 ఏదో ఒక రోజు 1500 టచ్ అవ్వచ్చు కదా, అయినప్పుడు నాకు తెలియాలి అని చెప్పి సింపుల్గా క్రియేట్ అని కొట్టాము అనుకుంటే అలర్ట్స్ ఉంటాయి. సో రిలయన్స్ ఎప్పుడైనా సరే 1500 ప్రైస్ టచ్ కాగానే నాకు మొబైల్లో నోటిఫికేషన్ వస్తుంది, ఓకే రిలయన్స్ ఇవాళ 1500 టచ్ అయిందట అని. అగైన్ ఆ అలర్ట్ ఎందుకు పెట్టుకుంటున్నాము, ప్రాఫిట్ హిట్ అయిందన్నా, లాస్ హిట్ అయిందన్నా, ట్రిగర్స్ ఏదైనా అవ్వచ్చు కదా, జస్ట్ అలర్ట్ మార్కెట్లో ప్రైస్ మూవ్ అవుతుంది, నాకు ట్రిగర్ కావాలి, అలర్ట్ కావాలి, పెట్టుకోవచ్చు. సో దానికోసం కూడా మనం దీన్ని మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు, లేదా సింపుల్గా డిసేబుల్ కొట్టామనుకుంటే అది డిలీట్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు అలర్ట్స్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇలా మీరు ఓవరాల్గా మొత్తంలో ఒక షేర్స్ని లాంగ్ టర్మ్ కోసం అవ్వచ్చు, షార్ట్ టర్మ్ కోసం అవ్వచ్చు, ఇంట్రాడే కోసం అవ్వచ్చు, ఆప్షన్స్ అవ్వచ్చు, ఫ్యూచర్స్ అవ్వచ్చు, ఏదైనా కూడా అన్ని సింపుల్ స్ట్రైట్ ప్రాసెస్, ఇదే ప్రాసెస్లో మీరు ఆర్డర్స్ని ప్లేస్ అనేది చేసుకోవచ్చు. సో వీడియో ఇన్డెప్త్గా వాల్యుబుల్గా అనిపించింది అని అనుకుంటున్నాను. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ తెలియడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నేను మీకు స్ట్రాటజీలు నేర్పిస్తాను, అన్నీ నేర్పిస్తాను. అట్ ది ఎండ్ మీకు అసలు ఆర్డర్ ప్లేస్ చేయడమే రాలేదనుకోండి, అప్పుడు ఏం చేయగలుగుతారు? సో అందుకే చాలా డీటెయిల్గా టైం తీసుకొని చాలా పేషెంట్గా ఒక్కొక్క స్టెప్ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. అగైన్ ఇందులోనే మనకి చాలా ఫీచర్లు ఉంటాయి. ఇప్పుడు చార్ట్స్ ఎలా ఓపెన్ చేయాలి, ఇండికేటర్స్ ఎలా ప్లాట్ చేసుకోవాలి, మనకి మళ్ళీ ఆప్షన్స్లో కూడా మనం మల్టిపుల్ ఆప్షన్స్ ఒకటేసారి ఒక స్ట్రాటజీ లాగా కూడా డిప్లాయ్ చేయొచ్చు, వాటిని ఎలా డిప్లాయ్ చేయాలి, ఆప్షన్ చైన్స్ని ఎలా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇలాంటివి చాలా కాంప్లెక్స్వి కూడా ఉంటాయి. అవన్నీ మనం ఏం చేద్దామంటే ఎప్పుడైతే యాక్చువల్గా ట్రేడింగ్ గురించి నేర్చుకుంటాము, ఆప్షన్స్ గురించి, డెరివేటివ్స్ గురించి, అప్పుడు మనము మొబైల్ యాప్లో ఏంటంటే మీరు ఇలా ఈక్విటీ ట్రేడింగ్ ఇవన్నీ చేసుకోవడానికి బాగుంటుంది, లేదా మీ పోర్ట్ఫోలియో ఎలా నడుస్తుంది, పిఎన్ఎల్ ఎలా రన్ అవుతుందని చూసుకోవడానికి మొబైల్ ఫోన్ బాగానే ఉంటుంది. కానీ యాక్చువల్గా ప్రొఫెషనల్గా మీరు ఫుల్ టైం ట్రేడర్గా దిగాలి, ఫుల్ టైం ట్రేడింగ్ చేస్తారనుకుంటే వీళ్ళదే జెరోదా వాళ్ళదే కైట్ది వెబ్ టర్మినల్ ఉంది. దాంట్లో దీనికంటే 100 రెట్లు ఎక్కువ ఫీచర్లు ఉంటాయి. ఆ ఫీచర్లు నేను మీకు టైం వచ్చినప్పుడు ఆ ఎపిసోడ్కి మీకు ఈ టైంకి అవన్నీ అవసరము మీకు అర్థమవుతాయి అని అనుకున్న రోజు మీకు ఆ కైట్ వెబ్సైట్ ట్యుటోరియల్ కూడా ఇస్తాను. అగైన్ నాకు తెలిసి మా అమ్మ ఎప్పుడు అంటుంటుంది, లేదా తెలుగులో చాలా మందికి సామెత కూడా వినే ఉంటారు, అన్నప్రాసన రోజు ఆవకాయ తినకూడదు అని. సో అలాగే ఇప్పుడు మనం ఇంకా స్టార్ట్ చేస్తున్నాము, 6th ఎపిసోడ్లోనే ఉన్నాము. సో మీకు ఎప్పుడైతే మీరు ఆ స్టేజ్కి చేరుకుంటారో మీకు ఆ ఆప్షన్స్, గ్రూపింగ్, ఆప్షన్ చైన్, చార్ట్స్, ఇండికేటర్లు అవన్నీ కూడా ఎలా ప్లాట్ చేసుకోవాలని అర్థమయ్యే అడ్వాన్స్ స్టేజ్కి వచ్చినప్పుడు మొబైల్ ఫోన్ కాకుండా ఒక వెబ్సైట్ టర్మినల్లో కైట్ వెబ్సైట్లో ఎలా యూస్ చేయొచ్చు అని చెప్పి అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ ఫీచర్లు అన్నీ ఇందులో లేవు, సో డోంట్ వరీ, అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. సో వీడియో వాల్యుబుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరితోనూ షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు చూపించేలాగే ఇప్పుడు కూడా కమెంట్ సెక్షన్లో చూపించండి, మీ అటెండెన్స్ వేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా అడగడం మర్చిపోకండి. అండ్ డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ కమ్యూనిటీ లింక్ ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వడం మర్చిపోకండి. ఎందుకంటే మీకు డౌట్స్ వస్తూ ఉంటాయి. అగైన్ మనం చాలా డెప్త్ సిరీస్ చేస్తున్నాం, సో మీకు డౌట్స్ రావడం సహజం. సో ఆ డౌట్స్ ఎప్పటికప్పుడు క్లారిఫై అయిపోవడం కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ డౌట్స్ మీకు నా త్రూ అవ్వచ్చు, మన కమ్యూనిటీ మెంబర్స్ త్రూ అవ్వచ్చు. క్లారిఫై అవ్వాలంటే టెలిగ్రామ్ ఇస్ ద ఓన్లీ ఆప్షన్, కాబట్టి అందులో కూడా జాయిన్ అయిపోండి. అక్కడ పెయిడ్ టిప్స్ ఇలాంటివి ఏవి ఉండవు, చెత్త చెదరం ఏవి ఉండదు, మీరు డైరెక్ట్గా ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. సో వీడియో వాల్యుబుల్గా అనిపిస్తే ఛానల్ని లైక్ చేయడం మర్చిపోకండి, సపోర్ట్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, బెల్ ఐకాన్ కూడా టైప్ చేయడం మర్చిపోకండి. మన నెక్స్ట్ ఎపిసోడ్ నా పోర్ట్ఫోలియో రివీల్, లేదా అసలు మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు ఇంపార్టెంట్, మ్యూచువల్ ఫండ్స్లో ఎన్ని రకాల మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, నేను ఎందులో ఇన్వెస్ట్ చేస్తున్నాను, మిమ్మల్ని ఎందులో ఇన్వెస్ట్ చేయమని చెప్తాను, మనం అలొకేషన్ ఎలా పెట్టుకోవాలి, ఇలాంటివి అన్నిటి గురించి ఇన్ డీటెయిల్గా మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. సో అప్పటి వరకు గుడ్ బై.